ఉత్తర కొరియా సర్కారు ప్రజలు వినియోగించే ఫోన్లపైన నిఘా పెట్టింది. అక్కడ వాడే మొబైల్స్ కొన్ని రకాల పదాలు ఆటో కనెక్ట్ అవుతున్నాయి. బాహ్య ప్రపంచంలో జరిగే వాస్తవాలు అక్కడి వారికి తెలియకుండా అన్ని రకాల మీడియాపై ప్రజలు నియంత్రణ కొనసాగిస్తున్నారు. ఉత్తర కొరియా నుంచి కొన్ని ఫోన్లు ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో దక్షిణ కొరియా వాడే పదాలు ఆటో కనెక్ట్ అవుతున్నట్లు గుర్తించారు. ఉదాహరణకు దక్షిణ కొరియాలో స్నేహితుడిని ఒప్ప అంటారు. దీనికి పెద్దన్న అనే అర్థం కూడా ఉంది. కానీ ఉత్తర కొరియా ఫోన్లలో ఒప్ప అనే పదం టైప్ చేయగానే అది ఆటోమేటిక్గా కామ్రేడ్ అని మారిపోతుంది. దీంతో పాటు కీబోర్డు కింద ఓ వార్నింగ్ కూడా కనిపిస్తుంది. సోదరులను కామ్రేడ్ అని పిలవాలని సూచిస్తుంది. అదే సౌత్ కొరియా అని టైప్ చేస్తే పప్పెట్ స్టేట్ అని ఆటో కనెక్ట్ అవుతోంది. దీంతో పాటు ఆ ఫోన్ల యూజర్లకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు. ఉత్తర కొరియా ఫోన్లలో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ షాట్లు ఓ ఫోల్డర్లో ఆటోమేటిక్గా సేవ్ అవుతున్నాయి. ఆ ఫోల్డర్ని తెరిచే అవకాశం వినియోగదారులకు లేదు. ఆ దేశ అధికారులకు మాత్రమే ఆ ఫోల్డర్ యాక్సెస్ ఉంటుంది. వినియోగదారులు యాక్టివిటీ కనిపెట్టడానికి దీనిని వాడతారు. ఉత్తర కొరియాలో రేడియోల నుంచి ఫోన్ల వరకు మొత్తం ఆ దేశానికి అనుకూల ప్రచారాన్ని మాత్రమే చేస్తాయి.